సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఓకే వీడిని పెట్టుకుంటే మనకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి, వీడిని పెట్టుకుంటే ఎంత ఓపెనింగ్స్ వస్తాయి, ఈ సినిమా వీళ్ళ మీద తీస్తే మనకి ఏంటి ప్లస్, ఇవే ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా మీరు ప్రొడ్యూసర్ కోసం చూసినప్పుడు? అంటే ఈ సినిమా ఫస్ట్ వాళ్ళు కథ నమ్మారు. ఎవరైనా నేను లాస్ట్ చాయిస్ సినిమాకి బేసిక్గా చెప్పాలంటే, మిగతా వాళ్ళందరూ ఓకే అయిపోయారు. లాస్ట్లో వాళ్ళు ఎవరికో కథ చెప్పారు. సో అక్కడ సారీ అని చెప్పారు. నేను లాస్ట్ ఆప్షన్ అయ్యాను. వచ్చి ఇలా చెప్పారు, అప్పుడు నేను ఒప్పుకున్నాను. అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ కథకి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు, అది తనకున్న ఇమేజ్ ఏంటి అని ఆలోచించలేదు వాళ్ళు. సో దీంట్లో ప్రశాంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైన్ని, రాజు యాదవ్ అనే ట్రైన్ కదిపింది ఫస్ట్ ఇంజన్గా ఆయనే. కృష్ణమాచారి గారు నమ్మడం కథల్లో. తర్వాత సెకండ్ వేవ్ వల్ల అందరికీ చాలామందికి వృత్తిపరంగా, ఆర్థికంగా చాలా అందరూ వెనకబడ్డారు, ఒడిదుడుకులు వచ్చాయి. ఆ క్రమంలో కొంచెం మాకు షాక్. అప్పుడు మళ్ళీ వంశీ వయ్యాన మిలగర వంశీ తను ఒక లీడ్ ఇప్పించాడు. రాజేష్ కల్లేపల్లి గారు యూఎస్లో ఉంటారు, ఆయన చారీ గారు మాట్లాడితే చేద్దాం మనం అని చెప్పేశారు. ఆయన కూడా కథ నచ్చింది. సో మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లేపల్లి గారు, ఇద్దరు నమ్మింది ఏంటంటే చారీ గారు ఇది కథ, ఇప్పుడు అప్పటి వరకు వస్తున్న సాంగ్స్ అవన్నీ నమ్మి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ పాటికే ఈ ప్రీ బిజినెస్ అంతా అయిపోయి ఉంటుంది. ఎలా జరిగింది ఈ బిజినెస్? నిజంగా అంటే నా ఇన్వాల్వ్ అవుతారు కదా, తెలుస్తాయి కదా ఎట్లా వచ్చింది ఏంటి అని. నిజంగా అట్లీస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్లు కానీ, మనకి ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి, థియేటర్ ఓన్లీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటారు. దానిలో బేసిక్గా నాకు చెప్తున్నా, నాకు చెప్పకండి, నాకు ఎందుకంటే సినిమాను ప్రమోట్ చేయాలి ఫస్ట్, అంతే. ఆ డేట్ ప్రేక్షకులు తీసుకెళ్ళాలి, అక్కడ వరకు నా బాధ్యత అంతే. ఎలా ఉంది వేవ్ మొత్తం, ఈ సినిమా వేవ్ అంతా మొత్తం ఏపీ తెలంగాణ మొత్తంలో? వేవ్ అంటే నేనే చెప్పుకోగలను, మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అంటే ఈవెన్ ఈ సినిమా రిలీజ్ టైంకే మీరు ఆంధ్రాలో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా సినిమా గురించి ఏమన్నా మాట్లాడు అడిగేవారు. అన్న రాజు అది ఇప్పుడు వస్తుంది డేట్ మధ్యలో మారింది, వెళ్ళిందా లేదా? వెళ్ళిందనే నమ్ముతున్నా. అంటే మనం వెళ్ళిందని కాన్ఫిడెంట్గా చెప్పి మనం బాగా చేస్తున్నాం, అది చాలు. బట్ అక్కడక్కడ అడుగుతున్నారు కాబట్టి వెళ్తుంది.